హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేరు అనేది మార్చడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అయితే. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి వేతనాలు అనేవి కూడా పెంచినట్లయితే సమాచారం అండి. తెలంగాణ మరియు ఏపీలో భారీగా వేతనాలనేవి పెంచినట్లయితే సమాచారం. రోజు కూలీ అనేది భారీగా పెరిగినట్లయితే సమాచారం అండి. ఓవరాల్‌గా ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రస్తుతం అయితే పేరు అనేది మార్చడం జరిగిందండి. విబీజీ రామ్జీ అనే పేరుతో అయితే ఈ పథకాన్ని దాల్చినట్లయితే సమాచారం. వికాస్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవిక మిషన్ గ్రామీణ్ అనే పేరిట అయితే జూలై 2వ తేదీ నుంచి ఈ పథకం అనేది అమల్లోకి అయితే రావడం జరిగిందండి. గ్రామీణ ఉపాధి కూలీలకు ఇక నుంచి 125 రోజులు పని దినాలనేవి ఉంటాయంటే సమాచారం అండి. గతంలో చూసుకున్నట్లయితే కేవలం 100 రోజులు మాత్రమే పని దినాలనేవి ఉన్నాయండి ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి అయితే. ఇప్పుడు ఉపాధి కూలీలకు దాదాపు 25 రోజుల పాటు ఎక్కువ పని దినాలనేవి ప్రభుత్వం అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉపాధి కూలీలు ఉపాధి పనికి వెళ్తూ ఉన్నారో వారందరికీ 125 రోజులు పనిచేసే సౌకర్యం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగిందండి. ప్రస్తుతం అయితే విబీజీ రామ్జీ అనే పథకం కింద 125 రోజులు పని అనేది ఉంటుందండి. సో ప్రతి ఒక్క కూలీ అయితే 125 రోజులు పని చేసుకునే సౌకర్యం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా పని దినాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విబీజీ రామ్జీ ఈ యొక్క పథకానికి సంబంధించి వేతనాల పెంపు అనేది జరిగిందని మనకి అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగిందండి. కనీస వేతనం ఏపీలో చూసుకున్నట్లయితే 312 రూపాయలు, తెలంగాణలో చూసుకున్నట్లయితే 308 రూపాయలకు చేరినట్లయితే సమాచారం అండి. వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవిక మిషన్ గ్రామీణ్ చట్టం కింద ఉపాధి హామీ కూలీలకు గ్రామీణ ఉపాధి పనులకు చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం అయితే పెంచినట్లయితే సమాచారం అండి. రోజువారీ కూలీలో ఏపీలో 5%, తెలంగాణలో రూపాయి 3% పెరిగినట్లయితే సమాచారం అండి. వీటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 312 రూపాయలు మరియు తెలంగాణలో 308 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఉపాధి కూలీలకు అమౌంట్ అయితే చెల్లిస్తున్నట్లయితే సమాచారం అండి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు వేరువేరు రేట్లు నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. మొత్తం 21 రాష్ట్రాల్లో కనీస వేతనం అనేది 300 చొప్పున నిర్ణయించినట్లయితే సమాచారం అండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో పెంపుదల అనేది భారీగా పెరిగినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. సో కనీస వేతనం అనేది తెలంగాణలో 308 రూపాయలు మరియు ఏపీలో 312 రూపాయలకు చేరినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఈ విబీజీ రామ్జీ అనే పథకానికి సంబంధించి భారీగా వేతనాలు అనేవి ప్రభుత్వం అయితే పెంచినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉపాధి కూలీలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అటు 25 రోజులు కూలీ దినాలనేవి కూడా పెంచడం జరిగిందండి, పొడిగించడం జరిగింది. అదేవిధంగా వేతనాలు కూడా 300 రూపాయలు తగ్గకుండా కూలీల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ 25 రోజులు కూలీలు కూడా ఎక్స్ట్రా అమౌంట్ కూడా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది డైరెక్ట్గా డీపీటీ రూపంలో అయితే. సో ఓకేనా. అదేవిధంగా కొత్తగా ఎవరైతే జాబ్ కార్డ్కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు కనుక జాబ్ కార్డ్కి అప్లై చేసుకున్నట్లయితే కేవలం 1 వీక్ లేదా 2 వీక్స్లో 2 లేదా 1 వారంలో అయితే జాబ్ కార్డ్ అప్లై చేసుకున్న వారికి జాబ్ కార్డ్ అనేది వస్తుందనైతే సమాచారం అండి. సో కాబట్టి ఎవరైతే జాబ్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. వెంటనే చేసుకున్న వెంటనే మీకు జాబ్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా జాబ్ కార్డుకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇదేనండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్ అయితే. ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్ని అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.